హే గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు నేను మీకోసం తీసుకొచ్చాను F4 థాయిలాండ్ డ్రామా ఎక్స్ప్లెనేషన్ ఇన్ తెలుగు. నేను ఈరోజు పార్ట్ 6 ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. పార్ట్ 5 వరకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. వాటి లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇంకా పైన ఈ బట్టల్లో ఉంటుంది. తప్పకుండా ఒకసారి చూడండి, వాళ్ళంటే చూసి చూడండి, అప్పుడే అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాకపోవచ్చు. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. లెట్స్ స్టార్ట్ అవర్ ఎక్స్ప్లెనేషన్. సో లాస్ట్ సీన్లో జరిగింది అదంతా గుర్తు చేసుకున్న తర్వాత మన గోరి ఉండి రిన్ తోటి మాట్లాడడానికి చాలా ట్రై చేస్తుంది అనమాట. తను ప్రతి ఒక్క చోట వెతుకుతుంది, కానీ చివరికి తనకి మన రిన్ కనిపిస్తాడు. కనిపించేసరికి తను ఉండి అడుగుతుంది, నువ్వు బాగానే ఉన్నావు కదా అని అడిగేసరికి ఇక్కడ మన రిన్ ఉండి చెప్తూ ఉంటాడు. ఇంకా తన మనసులో ఉన్నదంతా చెప్తాడనమాట. నేను మీరాని చాలా అంటే చాలా ప్రేమించాను. నేను నా లైఫ్ అంతా మీరాతోనే ఊహించుకున్నాను నేను, కానీ మీరా నన్ను ఇలా వదిలేసి వెళ్ళిపోతుందని నేను అస్సలు కనుక్కోలేదని చెప్పేసి తనుండి ఇంకా తనని ప్రేమిస్తున్నట్టు తనుండి ఒప్పుకుంటాడనమాట. అది వినేసరికి మన గోరియాకి చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది, కానీ రిన్ విషయంలో కూడా తను చాలా సారీ ఫీల్ అవుతూ ఉందన్నమాట. తను ఇదంతా దూరంకి వచ్చి మన తయ్యూని కూడా చూస్తూ ఉంటాడు. తనకి ఇదంతా అస్సలకి నచ్చదనమాట. ఇక్కడ మన రిన్ ఉండి తన్ని అడుగుతాడు, గోరియా నిన్ను లాస్ట్ టైం మీరా కలవాలనుకుంటుంది, నువ్వు తనని కలవటానికి వస్తావని అడిగేసరికి ఇక్కడ తను ఉండి ఒప్పుకుంటుంది. ఒప్పుకునేసరికి ఇంకా వాళ్ళు కలిసి మీరాని కలవటానికి వెళ్తారు. వెళ్ళేసరికి ఇక్కడ మీరా ఉండి తనతో మాట్లాడుతుంది. ఇక్కడ తనకి ఒక గిఫ్ట్ ఇస్తుంది, బ్యూటిఫుల్ హీల్స్ ఇస్తుంది అనమాట. అది చూసేసరికి తను ఉండి తీసుకోవడానికి ఒప్పుకోదనమాట, నాకు వద్దని చెప్తుంది. కానీ మీరా మాత్రం ఉండి చెప్తుంది, నీకు తెలుసు కదా గోరియా, మంచి షూస్ ఎప్పుడైనా ఒక మంచి ప్లేస్కి మనం తీసుకుని వెళ్తాయని చెప్పేసి తనుండి ఇంకా తనకి అవి ఇస్తుంది. ఇక్కడ తనుండి చైల్డ్హుడ్ ఫొటోస్ చూస్తుంది అనమాట, రిన్వి ఇంకా మీరావి. ఇక్కడ రిన్ ఉండి చైల్డ్హుడ్ ఫోటోలో అంత హ్యాపీగా స్మైలీస్ ఉండను చూసేసరికి తనుండి ఇంకా తను ఆపుకోలేక తనుండి అడుగుతుంది, నువ్వు ఇప్పుడు వెళ్ళడం అవసరమా ఫ్రాన్స్కి, ఇక్కడనే ఉండిపోవచ్చు కదా అని చెప్పేసి తనుండి అడుగుతుంది. రిన్ నిన్ను చాలా ప్రేమిస్తున్నాడు, ప్లీజ్ నువ్వు రిన్ దగ్గర ఉండొచ్చు కదా, నువ్వు లేకపోతే అస్సలు ఉండలేడు అని చెప్పేసి తనుండి అంటూ ఉంటుంది. తను ఇంత దాకా అడుగుతుందంటే తనుండి తన మోకాలపై కూర్చొని మరి తనుండి తనని రిక్వెస్ట్ చేస్తుంది. అది చూసేసరికి మన మీరా కూడా తను మోకాలపై కూర్చొని తనుండి చెప్తుంది, నాకు తెలుసు రిన్ నన్ను ఎంత ప్రేమిస్తున్నాడో, కానీ నేను తన కోసం తన హ్యాపీనెస్ కోసం నేను ఇక్కడ ఉండిపోతే ఎంతోమందికి హ్యాపీనెస్ దూరం అవుతుంది. ఎంతోమందికి నేను ఈ హ్యాపీనెస్ని పంచాలనుకుంటున్నాను. నేను తన కోసం ఆలోచిస్తే ఎంతోమంది హ్యాపీనెస్ ఆగిపోతుంది అని చెప్పేసి తనకి చెప్తుంది. ఇదంతా దూరంకిచ్చి మన రిన్ కూడా చూసాడు. తనకి అస్సలకి నచ్చదనమాట మన గోరియలా మోకాలపై ఉండి అడగడం. తను బయటకు వచ్చిన తర్వాత తనతో గొడవ పడతాడు, నువ్వు ఎందుకు ఇదంతా చేస్తున్నావు, అసలుకి నీకు అవసరం లేని చోట నువ్వు ఎందుకు కాలు పెడతావు నువ్వు అని చెప్పేసి తనని తిడుతూ ఉంటాడనమాట. తనుండి అంటూ ఉంటాను, నువ్వు ఇదంతా చేసి నేనే తన్ని ఇలా రిక్వెస్ట్ చేయమని చెప్పేసి అడిగానని అనుకుంటుంది తను అని చెప్పేసి అనేసరికి ఇక్కడ మన గోరియా ఉండి తనతో అంటూ ఉంటుంది, అసలుకి నువ్వేమనుకుంటున్నావు, నువ్వు నీ మనసుకి నేను ఈ మాత్రమన్నా రిక్వెస్ట్ చేశాను, నువ్వు ఆ మాత్రం కూడా ట్రై కూడా చేయటం లేదు అసలుకి అని చెప్పేసి తనతో గొడవ పడుతుంది అనమాట. రిన్ ఉండి అంటూ ఉంటాడు, నేను ఇంతకు మించి ఇంకేం చేయగలుగుతాను, నేనేం చేయలేను అని అనేసరికి ఇక్కడ గోరియా ఉండి అంటూ ఉంటుంది, ఏం చేయలేను అని చెప్పేసి అనుకుంటున్నావు అని చెప్పేసి తను ఇంకా నుంచి కోపంగా వెళ్ళిపోతుంది. ఇక్కడనేమో మనకి చూపిస్తారు మీరా వెళ్ళిపోతుంది అనమాట. కానీ అక్కడ టీయా ఇంకా అందరూ F4 కూడా కలవటానికి వస్తారు. మన మీరా కూడా కలవటానికి వస్తుంది గుడ్ బై చెప్పడానికి, కానీ వాటికి రిన్ రాడనమాట. ఇక రిన్ కోసం వెయిట్ చేసి ఇంకా మీరా నుంచి వెళ్ళిపోతుంది. ఇక్కడ తను వెళ్ళిపోవడమే ఆలస్యం అనమాట. అక్కడ నుంచి మన రిన్ వస్తాడు. వచ్చేసరికి మన రిన్ని చూసేసరికి మన గోరియా ఉండి అంటూ ఉంటుంది, అసలుకి నువ్వు ఎందుకు ఇదంతా చేస్తున్నావు, నీకు అసలుకి ఏం చేస్తున్నావు అర్థమవుతుంది అని చెప్పేసి తనపై గట్టిగా అరుస్తుంది. ఇక్కడ మన రిన్ ఉండి చెప్తూ ఉంటాడు, నేను ఏం చేస్తున్నానో నాకు అర్థమవుతుంది ఇప్పుడే, థ్యాంక్ యూ గోరియా అని చెప్పేసి తను ఉండి చెప్తూ ఉంటాడు. నేను కూడా వెళ్ళబోతున్నాను తనతో కలిసి ఫ్రాన్స్కి అని చెప్పేసి తన టికెట్ చూపిస్తాడు. ఇదంతా నీ వల్లనే, నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను అని చెప్పేసి తను ఉండి అంటూ ఉంటాడు. ఇంకా తనని ఫోర్ హెడ్ పై కిస్ చేస్తాడనమాట. ఇది చూసేసరికి మన తయ్యూన్ మాత్రం చాలా అంటే చాలా జెల్సీ ఫీల్ అవుతూ ఉంటాడు. తను ఇంకా మన రిన్ ఉండి అనుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూసేసరికి మన తయ్యూన్ నుండి తన్ని ఆపేసి కోపంగా తన దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఇంకా వాళ్ళిద్దరి మధ్యలో ఫైటింగ్ జరగబోతుంది అని చెప్పేసి అనుకుంటాం, కానీ వాళ్ళిద్దరి మధ్యలో ఫైటింగ్ జరగదనమాట. ఇక్కడ తయ్యూన్ నుండి చెప్తూ ఉంటాడు, అసలుకి నువ్వు అలా ఎలా నీ నిర్ణయం తీసుకోగలుగుతావు, మాతో చెప్పండి నువ్వు ఎలా వెళ్ళిపోగలుగుతావు ఈ నుంచి అని చెప్పేసి తను ఉండి అంటూ ఉంటాడు. మనం F4 ఎప్పుడు
మనం బెస్ట్ ఫ్రెండ్స్. ఎప్పుడైనా ఏ నిర్ణయం తీసుకున్నా మాతో కూడా చెప్పాలని తెలియదా నువ్వు? కానీ నువ్వు ఆడికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా నీ బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేయని చెప్పేసి తనతో పాజిటివ్గా మాట్లాడేసరికి వాళ్ళ ఫ్రెండ్షిప్ చూసేసరికి మన గోరియాకి అందరికీ ఎంతో ఎమోషనల్గా అనిపిస్తుంది అనమాట. ఇక్కడ వాళ్ళు ఉండి ఎంతో ఎమోషనల్గా హక్ చేసుకుంటారు, మాట్లాడుకుంటారు, ఇంకా వాళ్ళు ప్యాచప్ అవుతారు అనమాట. ఇదంతా చూసేసరికి మన గోరియాకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇక్కడనేమో మనం చూడొచ్చు మన తయ్యూన్ తోటి వాళ్ళ సిస్టర్ ఉండి మాట్లాడుతుంది. నేను మమ్మీ ఇప్పుడు కలిసి సింగపూర్కి వెళ్తున్నాం, మేమిద్దరం ఇప్పుడు ఈడ ఉండము అని చెప్తూ ఉంటుంది. ఇక్కడ తయ్యూన్తో ఉండి అంటూ ఉంటుంది, అసలుకి నేను నీతో ఈ విషయం ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఇక్కడ ఒంటరిగా ఉంటావు కాబట్టి నీకు నచ్చింది నువ్వు చెయ్యి, నీకు నచ్చిందంటే ఏదో నీకు అర్థమవుతుంది కదా, వెళ్ళి గోరియాని అప్రోచ్ అవ్వు నువ్వు అని చెప్పేసరికి ఆ మాట వినేసరికి తను ఉండి అంటూ ఉంటాడు, నేను గోరియాని అప్రోచ్ అవ్వడమా, అమ్మాయితో ఎవరు మాట్లాడతారు అసలుకి అని చెప్పేసి తనుండి అంటూ ఉండేసరికి ఇక్కడ తనుండి చెప్తూ ఉంటుంది, ఇప్పుడు ఒక్కసారి నువ్వు ట్రై చేయొచ్చు కదా అని చెప్పేసి తనుండి అంటూ ఉండేసరికి ఇంకా వాళ్ళ సిస్టర్ అంతేకాక ఉండి చెప్తుంది, నువ్వు ఇంకా టైం వేస్ట్ చేయకు, అస్సలు టైం వేస్ట్ చేయకు, నువ్వు అమ్మాయిని కాల్ చేసేసి తనతో మాట్లాడి అస్సలకి టైం వేస్ట్ చేయకు, డైరెక్ట్గా తనని డేట్కి అడుగు, నువ్వు తను ఒక ప్లేస్ తీసుకొని వెళ్ళని చెప్పేసి తనుండి చెప్తుంది. ఇక్కడ మనకి చూపిస్తారు మన గోరి ఉండి కాలేజ్లో తనుండి మాట్లాడుకుంటూ ఉంటుంది రిన్ గురించి. అంతలోనే అక్కడ ఉన్న ఆ ముగ్గురు అమ్మాయిలు ఉండే అంటూ ఉంటారు, ఇప్పుడు రిన్ కూడా లేడు నేనే కాపాడటానికి, చూద్దాము ఇప్పుడు తయ్యూన్ నుంచి నేను ఎవరు కాపాడతారని చెప్పేసి వాళ్ళు ఉండి అంటూ ఉండేసరికి ఇక్కడ అంతలోనే మన తయ్యూన్ నుండి ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ చేస్తాడనమాట. తను నుండి చెప్తుంటాడు, గోరియా నేను కరెక్ట్గా ఈ టైంకి నిన్ను క్లాక్ టవర్ కాడ వెయిట్ చేస్తాను, నువ్వు ఖచ్చితంగా ఇటుకి రావాల్సిందే అని చెప్పేసి తను నుండి అంటూ ఉంటాడు. అది చూసేసరికి అక్కడ ఆ ముగ్గురు అమ్మాయిలు అందరూ షాక్లో ఉండి ఉంటారు, ఇంక్లూడింగ్ మన గోరియా కూడా. మన గోరియా ఉండి షాకింగ్గా అది చూస్తూ ఉంటుంది. అక్కడ ఉన్న ముగ్గురు అమ్మాయిలు ఉండి అంటుంటారు, ఇప్పుడు తయ్యూన్ తనని డేట్కి పిలిచాడని చెప్పేసి వాళ్ళు ఉండి అంటూ ఉంటారు. ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్ హన్నా కూడా ఉండి అడుగుతుంది, తను నేను ఇప్పుడు డేట్కి పిలిచాడా అని చెప్పేసి అనేసరికి ఇక్కడ మన గోరియా ఉండి చెప్తూ ఉంటుంది, తను నన్ను డేట్కి పిలవడం ఏంటి అసలుకి, తను ఏదో కొత్త ప్లాన్ వేశాడు నన్ను ఏడిపించడానికి అని చెప్పేసి తనుండి అంటూ ఉంటుంది. ఇక్కడ తర్వాత తనుండి తన ఫ్రెండ్తో కలిసి షాపింగ్కి వెళ్తుంది అనమాట. తను ఆ ప్లేస్కి వెళ్ళకుండా, కానీ మన తయ్యూన్ మాత్రం ఆడికి వచ్చేసి వెయిట్ చేస్తాడు తన కోసం. ఇక్కడ తనుండి తన ఫ్రెండ్తో ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది, కానీ టీవీలో ఇంటర్వ్యూలో చూస్తుంది తయ్యూన్ ఇంటర్వ్యూ చూస్తుంది. చూసిన తర్వాత తను ఉండి ఆలోచిస్తుంది, క్లాక్ వైపు చూసి తను ఇంకా ఆనే వెయిట్ చేస్తున్నాడా, నిజంగా తను ఆడికి వచ్చాడని చెప్పేసి తను ఉండి అనుకుంటూ ఉంటుంది. కానీ తను ఉండి అనుకుంటూ ఉంటుంది ఏ వదిలే అని చెప్పేసి తను ఉండి ఇంకా తన ఫ్రెండ్తో ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. కానీ కాసేపాక అక్కడ వర్షం కూడా స్టార్ట్ అవుతుంది. మన తయ్యూన్ ఆనే వెయిట్ చేస్తూ ఉంటాడు. అక్కడ వర్షం కూడా స్టార్ట్ అయ్యేసరికి ఇంకా మన గోరియాకి ఇంకా చింత పెరుగుతుందనమాట తయ్యూన్ పైన. తనుండి అనుకుంటుంది నిజంగా వెయిట్ చేస్తున్నాడు అనుకుని తనుండి ఇంకా తన ఫ్రెండ్తో ఉండి చెప్తుంది, నాకు కొంచెం పని ఉంది నేను ఇప్పుడే వస్తాను అని చెప్పేసి తన ఫ్రెండ్తో చెప్పేసి వెళ్తుందనమాట. తను తయ్యూన్ కలవడానికి వెళ్తుంది. ఆ ప్లేస్కి వెళ్ళేసరికి తయ్యూన్ వానలో ఇంకా ఆనే వెయిట్ చేస్తూ ఉంటాడనమాట. తనని చూసేసరికి ఇంకా తనుండి షాకింగ్గా ఒకరినొకరు చూసుకుంటూనే ఉంటారు. ఇంతటితో మన ఈ పార్ట్ కూడా ఇనే ఎండ్ అవుతుంది. ముందు ముందు ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కన గంట సింబల్ కొట్టడం అస్సలు మర్చిపోకండి. అప్పుడే నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు అందుతాయి. అంతేకాక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.